జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. MQ-9B ప్రెడేటర్ డ్రోన్స్ ని భారత్ కి ఇవ్వడానికి సేల్ చేయడానికి మొత్తానికి అంగీకారం తెలిపింది. అండ్ యాక్చువల్లీ దాని గురించి కొన్ని మీడియా స్టోరీస్ కూడా మొదలయ్యాయి. 31 ప్రెడేటర్ డ్రోన్స్ రావాల్సి ఉంది. ఇది గతంలోనే మోదీ అమెరికా పర్యటనలో భాగంగానే దీనికి సంబంధించిన చర్చ మనం చేశాం. యాక్చువల్లీ ప్రెడేటర్ డ్రోన్స్ ఇంపార్టెన్స్ కూడా అప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ కొంతకాలం మధ్యలో ఆలస్యమైంది వాళ్ళ నుంచి అప్రూవల్ వచ్చే క్రమంలో. అండ్ కొంత ప్రైస్ నెగోసియేషన్స్ కూడా జరిగాయని విన్నాము. అండ్ అక్కడున్న కొంతమంది సెనేటర్స్ అబ్జెక్షన్స్ చెప్పడము, వాటికి సంబంధించిన వార్తలు కూడా మనం విన్నాం. సో ఎట్టకేలకు ఈ ప్రెడేటర్ డ్రోన్స్ భారత్ కి రావడానికి మార్గం సుగమమైనట్టుగా కనబడుతోంది. ఈ డ్రోన్స్ ప్రత్యేకత ఏంటి? అండ్ ఈ డీల్ ఆలస్యం కావడానికి కారణాలు ఏంటి? అండ్ నిజానికి ఇది ఒక నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సంబంధించి, అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి ఇది ఒక మేజర్ విన్ అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ యుఎస్ ప్రెడేటర్ డ్రోన్స్ అనేది చాలా ప్రత్యేకమైనవి. అవి మనం భారత్ తెచ్చుకుంటే మాత్రం నిజానికి ఆల్మోస్ట్ మన పక్కనున్న ఇరుగు పొరుగు దేశాల విషయంలో మాత్రం ఆల్మోస్ట్ మనకు పట్టు వచ్చినట్టుగానే మనం భావించారు కదా. కరెక్ట్, డెఫినెట్ గా ఈ ప్రెడేటర్ డ్రోన్స్ అనేవి పేరే చెప్తోంది. ప్రెడేటర్ అంటే ఒక వేటాడి శత్రువుని నాశనం చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి డ్రోన్స్ ఇవి. దీన్ని మల్టిపుల్ వివిధ క్షేత్రాల్లో వాడుకోవచ్చు. ఇది సర్వీలెన్స్కి వాడుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నేవీ దీనికి చాలా కీలకంగా నేవీ వాడబోతుంది. మన సముద్రాల్లో తిరుగుతున్నటువంటి మోరింపు చేసినటువంటి చైనీస్ షిప్పులు కావచ్చు, పాకిస్తానీ షిప్పులు కావచ్చు, వాళ్ళ సబ్మెరీన్స్ కావచ్చు, లేదా ఇతరత్ర వాళ్ళ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడాను 24 గంటలు 365 రోజులు కూడా మానిటర్ చేయగలిగిన క్షమత దీనికి ఉంటుంది. రమారమి 24 గంటలు 30 గంటలు ఆకాశంలో తిరగలిగిన కెపాసిటీ వీటికి ఉంటాయి. సో సర్వేలెన్స్ ఒకటి. రెండవది, యుద్ధం అంటూ వస్తే కనుక ఇది శత్రువు కంట చిక్కకుండా శత్రువుని నాశనం చేయగలిగిన కెపాసిటీ దీనికి ఉంది. గతంలో మన ఆఫ్ పాక్ బార్డర్లో ఈ రీపర్ డ్రోన్స్ని అమెరికా వాడింది. అక్కడ మనకు తాలిబాన్ని అటాక్ చేయడం కావచ్చు, లేదా ఇతరత్ర ఐసిస్ని అటాక్ చేయడం కావచ్చు, ఇటు అన్ని కూడాను వాళ్ళు చేశారు. ఐమన్ అల్ జవాహారీని అటాక్ చేసింది ఫర్ ఇన్స్టెన్స్. ఇవన్నీ కూడాను ఈ ప్రెడేటర్ డ్రోన్స్తో అటాక్ చేశారు. ఈ రోజు మనం చూసాము బైరాట్కర్ డ్రోన్స్ ఏవైతే మనకు అన్మాన్డ్ వెహికల్స్ అండ్ డ్రోన్స్ అనడానికి వీల్లేదు, అన్మాన్డ్ వెహికల్స్ అందాము. అవి మన టర్కీకి సంబంధించినవి. అర్మేనియా అజర్బైజాన్ యుద్ధంలో అజర్బైజాన్కి యుద్ధం గెలిచే దిశగా ఎంత దోహదపడ్డాయో మనం చూసాం. రీపర్ డ్రోన్స్ అన్నవి దానికంటే నెక్స్ట్ జనరేషన్ కెపాసిటీ ఉన్నటువంటి, అందుకని భారతదేశానికి ఇవ్వడానికి వాళ్ళు అంత సమయం పట్టింది వాళ్ళకు. కానీ భారతదేశానికి వాళ్ళ టెక్నాలజీని తెరిచి మనకి ఇవ్వడానికి సిద్ధపడింది అమెరికా. రమారమి 90% వాళ్ళ టెక్నాలజీ మనకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఏవో చాలా కీలకమైనవి, ఫర్ ఇన్స్టెన్స్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మరీన్స్ వాళ్ళు మనకి ఇవ్వడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. అందుకనే ఆకస్ అని పెట్టుకున్నారు వాళ్ళు. ఆస్ట్రేలియా, యుఎస్ఏ, తర్వాత యూకే, వీళ్ళ ముగ్గురు కూటమి పెట్టుకున్నారు. దాంట్లో కూడా అమెరికా సప్లై చేయట్లేదు, యూకే సప్లై చేస్తుంది టెక్నాలజీ ఆస్ట్రేలియాకి. అటువంటివి ఏదో చాలా చాలా టాప్ హై ఎండ్ తప్పితే మిగతావన్నీ 90% పైబడి వాళ్ళ టెక్నాలజీ మనకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మనం ఏమి అడిగామంటే ఫస్ట్ ఈ రీపర్ డ్రోన్స్ ఇవ్వండి అని మనం అడిగాం. మనం మోదీ గారి అమెరికా పర్యటనలో దాన్ని వాళ్ళు సూచనప్రాయంగా దాన్ని ఒప్పుకున్నారు, ఇస్తామన్నారు. కానీ వాళ్ళ ప్రొసీజర్ చాలా ఉన్నాయి. పెంటగన్ క్లియరెన్స్ ఉంది, తర్వాత వాళ్ళ సెనెట్, కాంగ్రెస్ వీళ్ళు క్లియర్ చేయాలి, తర్వాత వాళ్ళ వైట్ హౌస్ క్లియర్ చేయాలి, తర్వాత వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ మన డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ క్లియర్ చేయాలి. చాలా వాళ్ళ క్లియరెన్సెస్ ఉన్నాయి, ఇంటర్నల్ క్లియరెన్సెస్ చాలా ఉన్నాయి. వాటినన్నింటిని కూడా మనం చాలా త్వరితగతిన పుష్ చేసే ప్రయత్నం మనం చేసాం మనం. కానీ వాళ్ళ ఇంటర్నల్ ప్రాసెస్ మనం దాన్ని ఆపలేం. కాబట్టి మన ప్రయత్నాలు ఎన్నున్నా కానీ ఫైనల్గా ఇప్పుడు అప్రూవల్ వచ్చింది దానికి. మోదీ గారు బహుశా జూన్ జూలైలో ఎప్పుడో వెళ్ళారైన. రమారమి ఒక 8-10 నెలలు పట్టింది ఇది ఫైనల్గా రావడానికి. కమర్షియల్ నెగోసియేషన్స్ కూడా దాంట్లో చాలా జరిగినాయి. ఫైనల్గా ఇప్పుడు దాని అప్రూవల్ ఇవ్వడంతో వచ్చే బహుశా ఒక 3-4 నెలల్లో ఇవన్నీ భారతదేశానికి సప్లై చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి రాగానే మాత్రం మన సర్వేలెన్స్ కెపాసిటీ గణనీయంగా పెరగబోతుంది. ఎయిర్ ఫోర్స్కి, ఆర్మీకి, నేవీకి ముగ్గురికి కూడాను ఇవి సప్లై చేయబోతున్నారు. కాబట్టి వాళ్ళు ముగ్గురు కూడా దీన్ని మొత్తం ఒక వలయం లాగా మన దేశం చుట్టూతన, మన సముద్రాలు కావచ్చు, లేదా మన సరిహద్దులు కావచ్చు, లేదా మన ఇంటర్నల్గా కావచ్చు, ప్రతిదీ కూడాను ఒక కంప్లీట్ కవచంలా దీన్ని
వాళ్ళు సర్వీలెన్స్ చేస్తూ ఉండగలిగిన కెపాసిటీ వీటికి ఉన్నాయి. సో చూద్దాం. ఫైనల్గా ఇది బహుశా ఎన్నికల వరకైతే వచ్చే సూచనలు మనకైతే లేవు. ఎన్నికలు అయిన తర్వాత మనకు వస్తాయి ఇవి. ఇవి వచ్చిన తర్వాత మన డిఆర్డిఓ కూడా ఇటువంటి డ్రోన్స్ తయారు చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి. బహుశా అవి మనకు గుణం చూపించేసరికి 2-3 సంవత్సరాలు పట్టవచ్చు. అంతవరకు మాత్రం ఈ డ్రోన్స్ మనకు ఒక కవచంగా, ఒక వలయం, ఒక నెట్ లాగా, సెక్యూరిటీ నెట్గా మనకు పనిచేసేటువంటి శక్తిని ఇవ్వబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.